హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి చెప్పిందే చెప్పిన చిన్న పాప కాదు, ఎక్కడ పండ్లు తిన్నా దొంగ కాదు. ఈరోజు కథ పేరు మేకల కాపరి తెలివి. అనగనగా ఒక ఊరు, అందులో సోమయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతడు ఒకరోజు నిద్ర లేవగానే ఎప్పటిలాగానే మేకలను మేతకు తీసుకువెళ్ళబోయాడు. కానీ మందలో ఒక మేక తగ్గింది. నిన్న సాయంత్రం చూసినప్పుడు లెక్క సరిపోయింది. తెల్లారేసరికి మాత్రం ఓడి తగ్గింది. దీంతో సోమయ్య చాలా ఆందోళన చెందాడు. చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడా తన మేక కనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ చేసిన పని అనుకున్నాడు. మర్నాడు పొరుగురులో జరిగే మేకల సంతకు వెళితే తన మేక అక్కడ కనిపించవచ్చని అనుకున్నాడు. సోమయ్య తెల్లవారుజామునే మేకల సంతకు బయలుదేరాడు. అక్కడ ఒక వ్యక్తి తన మేకను అమ్మటం గమనించాడు. వెంటనే అతడితో, "ఈ మేక నాది, నీ దగ్గరికి ఎలా వచ్చింది?" అన్నాడు. బదులుగా ఆ వ్యక్తి, "ఈ మేక నీదా? భలేవాడివే, ఇది నా మేక. నేను దీన్ని 3 సంవత్సరాలుగా పెంచుతున్నాను తెలుసా" అని దబాయించాడు. ఇంతలో జనం పోగయ్యారు. కాసేపటికి రాజభట్లు కూడా వచ్చారు. అప్పుడు సోమయ్య, "అవునా, ఇది నిజంగా నీదా? అయితే ఈ మేకకు ఒక చెవి వినిపించదు. అది ఏ చెవో వెంటనే చెప్పు" అన్నాడు. మేకలు అమ్మే వ్యక్తి కాసేపు తటపటాయించి కుడి చెవి అన్నాడు. "అవునా, సరిగ్గా ఆలోచించి చెప్పు" అన్నాడు సోమయ్య. మేకలు అమ్మే వ్యక్తికి చెమటలు పట్టాయి. వెంటనే కుడి కాదు, ఎడమ చెవి అని మాట మార్చాడు. "తప్పు, దీనికి 2 చెవులు వినిపించవు" అన్నాడు సోమయ్య. "అవునవును, 2 చెవులు వినిపించవు, కంగారులో మర్చిపోయాను" అన్నాడు మేకల వ్యాపారి. "నువ్వు తప్పు చెబుతున్నావు. ఈ మేకకు ఏ లోపం లేదు, దీనికి 2 చెవులు వినిపిస్తాయి" అన్నాడు సోమయ్య. మేకల వ్యాపారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తేలికుట్టిన దొంగలా ఉండిపోయాడు. జనాలందరూ దాడి చేయడానికి చేతులు పైకెత్తటంతో మేకల వ్యాపారి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజభట్లు పట్టుకొని సెరసాలలో వేశారు. మేకను సోమయ్యకి అప్పగించారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకి ఆన్సర్ రామచిలుక. మరో కథలో కలుద్దాం.